సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. సాల్మన్ గారు, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మీరు కొన్ని వందల మంది, కొన్ని వేల మందితో మాట్లాడుంటారు. మీకు కూడా ఎంతో క్లయింట్ బేస్ ఉందని కూడా విన్నాను. అదేవిధంగా మీరు కూడా ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ని కలిసి ఉంటారు, వాళ్ళతో మాట్లాడుంటారు. అసలు వాళ్ళు వెల్త్ని ఎలా బిల్డ్ చేయగలిగారు ఏంటనే దాని గురించి మీరు కూడా మాట్లాడుంటారు. కాబట్టి మీరు కలిసిన ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు తెలుసుకున్నది ఏంటి, మీరు నేర్చుకున్నది ఏంటి, అండ్ వాళ్ళ స్టైల్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది ఒకసారి చెప్పగలరు? చూడండి విష్ణు గారు, ప్యూర్గా మనం చెప్పేది ఏమిటంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే, మనీ వాళ్ళ చేతిలోకి వస్తుంది, ఖర్చు పెడతారు, మిగిలింది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. అది రాంగ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి మీకు వచ్చే అమౌంట్లో ఒక 20% ఆర్ 25% ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖర్చు చేయండి. అంటే ఇన్వెస్ట్ బిఫోర్ యూ స్పెండ్. మీరు ఖర్చు పెట్టడానికి ముందే ఇన్వెస్ట్ చేయండి. ముందు మనం సంపాదించుకున్న దాన్ని పెట్టుబడి పెట్టుకోవాలి, ఏదైనా మిగిలితే దాని తర్వాత ఖర్చు పెట్టుకోవాలంటారు. అంతే కదండి. ఎందుకంటే రేపటి కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే, మీకు వచ్చిన డబ్బు మైనస్ ఎక్స్పెన్సెస్, మీ చేతిలోకి వచ్చిన డబ్బు మైనస్ ఎక్స్పెన్సెస్ని సేవింగ్స్ అంటారు. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవద్దు. సేవింగ్స్ వేరు. సేవింగ్స్ అంటే మీరు రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టేది సేవింగ్స్. అంటే బ్యాంక్ ఎఫ్డీలు కానీ, ఆర్డీలు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఎండోమెంట్ పాలసీస్ కానీ, సుకన్య సమృద్ధి, ఇట్లాంటివి సేవింగ్స్. చాలా మంచి మాట చెప్పారు. మీరు వాళ్ళు పెట్టుకోవటం కూడా, అంటే రిస్క్ లేని ప్లాట్ఫామ్స్ లో పెట్టేదాన్ని సేవింగ్స్ అంటారు. చాలా చక్కని మాట చెప్పారు. నిజంగా ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉంటుంది. అది గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, బాండ్స్ కావచ్చు. బాండ్స్ లో కూడా రిస్క్ ఉంటుంది. అలాగే ఈక్విటీస్ అంటే కంపెనీస్ లో ఓనర్షిప్. సో మనం ఏమని చెప్తున్నాం అంటే, ఇన్వెస్ట్ చేయండి. అంటే ఫస్ట్ స్పెండ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయటం కదా. ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ పెట్టుకున్న తర్వాత స్పెండ్ చేయండి. సెకండ్ ఏంటంటే, బై అసెట్స్ నాట్ లయబిలిటీస్. అసెట్స్ అంటే ఏమిటి, లయబిలిటీస్ అంటే ఏమిటి? అసెట్స్ అంటే మీ జేబులోకి డబ్బుని తెచ్చిపెట్టేవి అసెట్స్. జేబులోకి డబ్బులు తెచ్చిపెట్టే అసెట్స్. మంచి మాట. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయేవి లయబిలిటీస్. చక్కని మాట చెప్పారు. చూడండి, ఇప్పుడు మీరు ఒక రెసిడెన్షియల్ హౌస్ కొనుక్కున్నారు, రెంట్కి ఇచ్చారు. ఎవ్రీ మంత్ మీకు రెంట్ వస్తుంది, అది అసెట్. ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొన్నారు, రెంట్ వస్తుంది, అది అసెట్. మీరు ఒక ఎఫ్డి వేసారు సపోజ్, ఎవ్రీ మంత్ మీకు వడ్డీ వస్తుంది, అసెట్. ఏమిటి లయబిలిటీస్? హౌసింగ్ లోన్ లయబిలిటీ, కార్ లోన్ లయబిలిటీ, క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ లయబిలిటీ. ఓకేనండి, ఇవన్నీ లయబిలిటీస్. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏమిటంటే విష్ణు గారు, ఆస్తులు సమకూర్చుకుంటున్నాం అంటే అసెట్స్ సమకూర్చుకుంటున్నామని లయబిలిటీస్లో ఎక్కువ ఇరుక్కుంటాం. అంటే మనకు శాలరీ రాగానే 50 to 60, 70% లయబిలిటీస్కి వెళ్ళిపోతుంది, ఆస్తులు సమకూర్చుకుంటున్నాం అనుకుని. లేదు, ఫస్ట్ మనం అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇల్లు కొనటం మంచిదనే కాదంటలా, కానీ ఫైనాన్షియల్ అసెట్ లేకుండా మీరు ఇంటిలోకి వెళ్ళిపోతే వెంటనే మీరు అప్పులు ఇరుక్కుంటారు. అదే మీరు 5 to 7 years ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, 5 to 7 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, అసెట్ బిల్డ్ చేసిన తర్వాత మీరు లయబిలిటీస్కి వెళ్తే లైఫ్ మొత్తం స్మూత్గా ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే, బై అసెట్స్ లేటర్, బై అసెట్స్ నాట్ లయబిలిటీస్. ఓకేనండి. సో థింక్ ఫర్ లాంగ్ టర్మ్. ఇప్పుడు చూడండి, మనం సేవింగ్స్ ఏంటి, ఎఫ్డీలు, ఆర్డీలు, ఇవన్నీ రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్. ఇవి షార్ట్ పీరియడ్ కోసం ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఆల్వేస్ లాంగ్ టర్మ్. మంచి మాట సార్. ఇప్పుడు మీరు స్థలం కొన్నారనుకోండి, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, రోజు చూసుకుంటారా? 10 సంవత్సరాలు, 15, 20 ఏళ్ళు తరాలు కూడా ఉంటారు.
రియల్ ఎస్టేట్స్ ఏమి కొన్నా మీరు తరాలు ఉంటారు, గోల్డ్ కొన్నా అంతే. ఓకేనండి. కొన్ని జనరేషన్స్ పక్కన కానీ ఉంటాయి కదా. ఈక్విటీస్ లో మాత్రం ఈ రోజు కొంటే రోజు చూసుకుంటూ ఉంటారు. ఈక్విటీస్ కూడా మనం ఏం చెప్తుంటే కంపెనీస్ లో ఓనర్షిప్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ కంటే కూడా యూ బికమ్ ఏ ఓనర్ ఆఫ్ ఎకానమీ. భారతదేశ ఎకానమీలో ఓనర్స్ అవ్వండి, గ్రోత్ స్టోరీలో ఓనర్స్ అవ్వండి. అంటే భారతదేశ ఎకానమీలో ఓనర్స్ అవ్వటం అంటే ఏమిటి? ఒక స్టాకు, 2 స్టాకులు, 3 స్టాకులు కొంటే ఆ స్టాక్ను ప్రేమించి ఆ స్టాక్స్లో ఓనర్షిప్ తీసుకుంటారు. అదే మీరు గంపగుత్తగా సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, లేదు వీటిని బెంచ్ మార్క్గా తీసుకున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, లేదు పిఎంఎస్, అంటే బంచ్ ఆఫ్ స్టాక్స్లో మీ డబ్బులు వెళ్తే డబ్బు జీరో కాదు. సో మనం ఏమంటున్నామంటే ఇన్వెస్ట్మెంట్ అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, హౌసింగ్ ప్రాపర్టీస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, లాంగ్ టర్మ్ కోసం మీరు థింక్ చేయండి. 4th వన్ ఏంటంటే ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. సపోజ్ 30,000 వచ్చే వ్యక్తి ఉన్నాడండి విష్ణు గారు, ఎంత చేయగలడు? మా చేస్తే ఒక 5,000, మా అయితే 10,000. 5-10,000తో కూడా ఈక్విటీస్లో అంటే ఎకానమీలో ఓనర్షిప్లో మిరాకిల్స్ చేయొచ్చు, పవర్ ఆఫ్ కాంపౌండ్. కాకపోతే సెకండ్ మీరు ఇంకొంచెం మీ యొక్క దీని మీద అంటే మీ యొక్క స్కిల్ మీద మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకొని ఇన్కమ్ని ఇంక్రీజ్ చేస్తే మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రోజులో ప్రతి వ్యక్తి మీరు చేసే వర్క్ కాకుండా ఇప్పుడు లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారనుకోండి, ట్యూషన్స్ ద్వారా అడిషనల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే అసలు చదువు లేని వ్యక్తులు అనుకోండి, 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి జొమాటో కానీ, స్విగ్గీ కానీ, అంటే ఈ రోజుల్లో మన దేశంలో మంచి ఈ కామర్స్ మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకుని దాన్ని సేవింగ్స్ వైపు ఖర్చు పెట్టడం వైపు కాకుండా ఇన్వెస్ట్మెంట్ మళ్ళిస్తే 10 to 15 yearsలో మీరు ధనవంతులు అవ్వచ్చు. తర్వాత ఏమిటి? అవాయిడ్ బ్యాడ్ డెట్. అంటే చెడు అప్పుల్ని చెడు అప్పులు ఏంటి, మంచి అప్పులు ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు అనుకోండి, బిజినెస్ లోన్స్ తీసుకున్నారు అనుకోండి, అది మంచి అప్పులు. చెడు అప్పు ఏమిటంటే లగ్జరీ కోసం, షో ఆఫ్ కోసం, అంటే మన తాతకు మించి మన దగ్గర ఇన్కమ్ లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళ దృష్టిలో మనం గొప్పగా కనపడాలని తాతకు మించి దీన్ని మళ్ళీ పే చేయాలని మర్చిపోయి పేమెంట్ వచ్చేటప్పటికి ఈ క్రెడిట్ కార్డ్ అప్పు, ఇంకో క్రెడిట్ కార్డ్. అంటే ఎప్పుడైతే మీ ఇన్కమ్ నుంచి అప్పుని కట్టలేకపోతున్నారో, మీరు చేసిన అప్పు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి అప్పు తీసుకుంటే కానీ అప్పు కట్టలేకపోతున్నారు, అది బ్యాడ్ డెట్స్. అప్పుల ఊబిలో మనల్ని ముంచేవి. రెండవది ఏమిటంటే విష్ణు గారు, హై ఇంట్రెస్ట్ ఉన్న అప్పుల్ని తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ రిజిస్టర్డ్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్లో కొంచెం తక్కువ, బ్యాంక్స్లో తక్కువ ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. బయట 3%, 5% పర్ మంత్. అలాంటి అప్పులు క్రెడిట్ కార్డ్స్లో మనకి రెగ్యులర్గా పేమెంట్ పీరియడ్ ఉంటుంది. ఆ పేమెంట్ పీరియడ్ దాటిందంటే మినిమం ఉచ్చులోకి వెళ్ళకండి. మినిమం ఉచ్చులోకి వెళ్తే డే 1 నుంచి 36%, 48% అవుతుంది. దీన్ని తీర్చడానికి ఇంకొకటి అంటే బ్యాడ్ డెట్ని మీరు వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మన స్థాయిని పెంచేవి మంచి అప్పులు, మన స్థాయిని ముంచేవి చెడ్డ అప్పులు. అంతే కదండి, అంతే కదా. అసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి అప్పు చేస్తే ఒక అర్థం ఉంది. కానీ మీరు లైఫ్ స్టైల్ పెద్ద లగ్జరీ కళ్ళద్దాలు కావచ్చు, పెద్ద వాచెస్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, బిల్డప్ అంటారు కదా, మీకు అవసరం లేకపోయినా హై కాస్ట్ షూస్ కావచ్చు, డ్రెస్, అట్లాంటివి. అంటే నేను ఎంజాయ్ చేయమని చెప్పట్లేదు, మన తాతను బట్టి, మన స్థితిగతులను బట్టి. అంటే నెక్స్ట్ మంత్ ఇప్పుడు మనం క్రెడిట్ కార్డులో కొంటాం, నెక్స్ట్ మంత్ అది పే చేయగలమా లేదా అది చూసుకోవాలి. అది చూసుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టే కన్సిస్టెంట్. అంటే ఇప్పుడు యూత్ అనుకోండి, మిడిల్ క్లాస్ అనుకోండి విష్ణు గారు, చిన్న అమౌంట్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్, కమర్షియల్ కాంప్లెక్స్ వెంటనే కొనలేరు. సో మనం ఏం చెప్తున్నాము, ఎయిదర్ బాండ్స్ ఆర్ ఈక్విటీస్, అంటే కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి అని చెప్తున్నాం. అంటే సిప్ అనుకోవచ్చు. స్టే కన్సిస్టెంట్ అంటే ఏంటంటే జనరల్గా మన హ్యూమన్ మెంటాలిటీ ఏమిటంటే పెరిగేటప్పుడు మాత్రమే దాని వెనకబడి కొంటూ ఉంటారు, పడుతున్నప్పుడు మనం అంటే అలా కాకుండా తగ్గినప్పుడు మీకు లాభం వస్తుంది. మీకు భూమి మీద ప్రతి వస్తువు డిస్కౌంట్లో వస్తే మనం ఎగబడి కొంటాం. అది బట్టలు కావచ్చు, ఏదైనా కానీ గోల్డ్ అయినా సరే ఏదైనా కానీ. వేరే ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్లో
మనం ఏం చేస్తున్నాం, పడిపోతున్నప్పుడు ఇంకెంత పడిపోతుందని దూరంగా ఉంటాం, పెరుగుతున్నప్పుడే కొంటాం. అది కామన్గా ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్. సో స్టే కన్సిస్టెన్సీ అంటే సిస్టమేటిక్గా మీరు పడిన తగ్గిన ఒక 10 years 15 years గోల్స్కి అనుగుణంగా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ లక్ష్యాలకి మీరు తీరవచ్చు. తర్వాత ఏంటి, ప్రొడక్ట్ వాట్ యూ బిల్డ్. అంటే ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒక 10,000 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు విష్ణు గారు. ఒక 5 yearsకో 10 yearsకో డీసెంట్ అమౌంట్ డీసెంట్ అమౌంట్ అయింది. ప్రొడక్ట్ వాట్ యూ బిల్డ్ అంటే నువ్వు ఏదైతే బిల్డ్ చేసావో ఇన్వెస్ట్మెంట్ దాన్ని రక్షించుకుంటున్నాడు. ఎలా రక్షించుకోవాలి? సపోజ్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది కుటుంబంలో ఎవరికన్నా, కుటుంబ వ్యక్తులకి, దీన్ని తీసి ఖర్చు పెట్టారు అనుకోండి, మీ యొక్క ఆర్థిక అసెట్ మొత్తం జీరో అయిపోద్ది. అంటే దీన్ని ఏం చేయాలి, ప్రొడక్ట్ యువర్ వెల్త్ అంటే ఏం చేయాలంటే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, డీసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమైంది, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీరు పక్కగా జరపరు. లేదు కుటుంబం పెద్దకి ఏమన్నా అయినప్పుడు ఆ యొక్క కుటుంబం రోడ్డున పడకుండా సఫిషియెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఏమిటి, అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో విష్ణు గారు, వీళ్ళు ఇలాగే చెప్తారు, చూద్దాం చేద్దాం అని వాయిదా వేస్తారు. ఎవరైతే యంగ్లో స్టార్ట్ చేస్తారో, ఎవరైతే వెంటనే స్టార్ట్ చేస్తారో ఇన్వెస్ట్మెంట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఒక 10 to 15 yearsలో మన దగ్గర ఎంతో మంది వెల్త్ క్రియేట్ చేసుకున్నారు. మన ఇండియన్ ఎకానమీ లాంగ్ ఎకానమీ అంటే గ్రోయింగ్ ఎకానమీ, ఎమర్జింగ్ ఎకానమీ, మన 5th largest ఎకానమీ. ఓకేనండి, కొన్ని రోజులు 4th, కొన్ని రోజులు 5th అలా వస్తున్నాం. మన ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఇవి మాత్రమే. మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ హైయెస్ట్ పాపులేషన్ 140 crore people. మన దేశం ఖర్చు పెట్టినట్టు ఎవరు ఖర్చు పెట్టలేరు, అంత పాపులేషన్. ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే జెన్ జెడ్ యూత్ అంటే యూత్ 29 years యావరేజ్ ఏజ్ యూత్ 70% పీపుల్ ఉన్నారు మన దేశంలో. ఈ 96, 97 తర్వాత పుట్టిన ఇప్పుడు జెన్జీ కిడ్స్. ఏ దేశం కూడా ఇంత యంగ్ కంట్రీ లేదు. అంటే యంగ్ ఉంటే ఏమిటి మీకు అడ్వాంటేజ్ అంటే వీళ్ళు నెక్స్ట్ 25-30 years పని చేస్తారు, అంటే జాబ్ చేస్తారు, బిజినెస్ చేస్తారు, ఎకానమీ బూస్ట్ అవుతుంది, సంపాదించుకుంటారు. ఇండిపెండెంట్ పీపుల్, డిపెండెంట్ కాదు, డిపెండెంట్ తక్కువ. చూసాం కదా ఇప్పుడు జెన్జీ కిడ్స్ దేశ రాజకీయాలను గడగడలాడిస్తున్నారు. సో మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజు కూడా $2,500 ప్రయాణమే. ఇంకా చాలా పెరగాల్సింది ఉంది. ఈ రోజు కూడా అన్ని కుటుంబాలకి కార్లు లేవు, అంటే కార్ల పెనిట్రేషన్ ఇంకా చాలా బూస్ట్ అవుతుంది. అన్ని ఇళ్ళకి ఏసీలు లేవు. అంటే మన దేశం ఖర్చు నెక్స్ట్ 2025 వికసిత్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతుంది. సో ఈ టైంలో మీరు ఎవరైతే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఓనర్స్గా ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో, రియల్ ఎస్టేట్ ఆల్సో గుడ్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటే లే ఆఫ్ అయినప్పుడు మనం చూస్తున్నాం ఐటీలో లే ఆఫ్ అయినప్పుడు మీరు రోడ్డున పడకుండా డీసెంట్గా మీరు రిటర్న్ సంపాదించుకోవచ్చు. సో ఈ పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఓకేనండి, ఫస్ట్ ఇన్వెస్ట్ చేసాక స్పెండ్ చేయండి, అసెట్స్ని బిల్డ్ చేయండి, లయబిలిటీస్ కాదు, కన్సిస్టెన్సీ లాంగ్ టర్మ్ ఉండండి. ఓకేనండి, తర్వాత ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోండి. ఎన్ని పాయింట్స్ని మీరు మనసులో పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళమని మీ ద్వారా నేను ప్రజలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. అంటే సంపదను సృష్టించుకోవడానికి మన వైపు నుంచి మంచి మంచి ఆలోచనలు, చిన్న చిన్న ఆలోచనలు మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి అండ్ అంటే మీ అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి ఎంతో సక్సెస్ఫుల్ పీపుల్ మీరు కలిశారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొన్ని మంచి విషయాలను గ్రహించి చాలా మంచి విషయాలు మన ఆడియన్స్కి తెలియజేశారు. అండ్ అదేవిధంగా ఇందాక ఒక మంచి విషయం కూడా చెప్పారు, అసలు గుడ్ డెట్స్ ఏంటి, బ్యాడ్ డెట్, మంచి అప్పులు చెడ్డ అప్పులు ఏంటి, ఏ అప్పుతో అంటే మంచి అప్పులతో మన స్థాయి ఎలా పెరుగుతుంది, చెడ్డ అప్పులతో మన స్థాయి ఎలా దిగిపోతుంది అన్నది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.